ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. ఫస్ట్ డైలాగే అదరగొట్టేసావా అబ్బాయ. నన్ను ఓడించడానికి మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి. కనీసం 2 ఎంపీలని కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే, అతని మీద ఇంత కక్ష దేనికి? భవిష్యత్తు మనమని తెలుసు వైసీపీ. అదేంటి పక్కన టీడీపీ బీజేపీ నాయకులను కూడా నిలబెట్టుకొని భవిష్యత్తు జనసేనదే అంటాడేటి? వాళ్ళు ఫీల్ అవరా? ప్రత్యేకంగా జనసేననే కాదులేవే, తమ కూటమిదని దాని అర్థం. ఏమో బాబా, పోటీలో నిలబడాల్సిన క్యాండిడేట్లు బొత్తులో భాగంగా పవన్ ని గెలిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధలో వాళ్ళు ఉంటుంటే ఈయనేమో ఇలా మాట్లాడుతుంటే మండిపోదేంటి వాళ్ళకి? తను ఎంత నిజాయితీగా చెప్తున్నాడే. డబ్బులు లేక, సరైన నాయకత్వం లేక జనసేనలోని 25 మంది ఎమ్మెల్యేని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను, 2 ఎంపీల్ని గెలిపించడం కోసం పోరాడుతున్నాను అని ఏ పార్టీ లీడర్ అయినా ఇంత నిజాయితీగా మాట్లాడతాడా? చాలా గొప్పలే, నిజంగా గొప్పే. అయితే ఇలాంటి నాలాంటోడి మీద ఎక్కడెక్కడి నుంచో లీడర్లకి డబ్బు మూటలు ఇచ్చి పంపించి నన్ను ఓడించాలని జగన్కి ఎందుకు అంత కక్ష? అంటే జగన్ భయపడుతున్నట్టే కదా అని అంటున్నాడు. నువ్వేమో దాన్ని వదిలేసి తట్టా బుట్టాయి మాటలన్నీ చెప్పుకొస్తున్నావు. నీ బుర్రకు బొక్క ఉన్నట్టు నీకు ప్రతి దాంట్లో బొక్కలే ఎక్కువ కనబడుతున్నాయి గాని ఇంకిటు చూడవే. ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకళ్ళు వెళ్తా ఉన్నారు, వారిని ఒకటే అడగండి, సుద్దగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి 170 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి. వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి. చేబ్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి. వరద ముంపు కోసం గొల్లప్రోల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతా ఉంటాయి, వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతా ఉంటుంది. అవన్నీ తీర్చారా? ఈ రోజున ప్రతి 54 గ్రామాలు చెప్పి తిరుగుతా ఉన్నారు, మండలానికి ఒక నాయకులను పెట్టి తిరుగుతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు? నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు? ఇక అబ్బాబు పేపర్లు చూసుకుంటా చెప్పే నీ డైలాగులు వినలేకపోతున్నాను. అదేంటే ఆ అబ్బాయి మాట్లాడేది కరెక్టే కదా. ఆ కాలువ డబ్బుల విషయం గాని, లేకపోతే ఆ పట్టు రైతుల గురించి గాని, మొన్న ఇక్కడ వచ్చిన వరద ముంపు గురించి గాని ఆ అబ్బాయి నిలదీసేది కరెక్టే కదా. అప్పుడు రాని లీడర్లో ఇప్పుడు మండలానికి ఒక లేఖ వేసుకొని వచ్చి ఏం పీకుదామని జనాల గురించి అయితే అప్పుడు కదా రావాల్సిందే. దళితులని డాక్టర్ సుధాకర్ చంపింది మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేవా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా మాదా? డాక్టర్ సుధాకర్ విషయం తెలుసుకుంటుంటే ఇప్పటికీ బాధగానే అనిపిస్తుంది. హాస్పిటల్లో మాస్కులు లేవన్నందుకు ఆయన మీద పగబట్టి పిచ్చోడిగా చిత్రీకరించి ఆయన సాగు కారణం అవడం ఎంత దారుణం. అలాగే ఆ ఎమ్మెల్సీ డ్రైవర్ డెడ్ బాడీని వాళ్ళింటికే పార్సల్ పంపించడం మహాదారుణం. ఇవన్నీ చూస్తా ఉంటే మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తుంది. నువ్వేమన్నా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో చేరేవా ఏంటి? తెగ మోసేస్తున్నావు. అలా అన్నావంటే చెప్పుచ్చుకొని కొడతాను ముండకానని. ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో, అందులో వాస్తవాలు ఏంటో, ఎలక్షన్ల ముందు ఏమన్నారో, ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకోద్దే. ఇవన్నీ తెలుసుకోకుండా ఆలోచించుకోకుండా ఓట్లేస్తే మన భవిష్యత్ తరాలో చిప్పించుకొని అడుక్కు తినాలి. చూద్దాం ఆ తర్వాత ఏంటో. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి.
పాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. ఒకళ్ళు మాట్లాడలేదు. ఏటమ్మా తాగేవా ఏంటి? నోరంతా చెడ్డ వాసన వస్తుంది. మందు బాబులం మేము, మందు బాబులం. అందుకేనేటి ఇందాక నుంచి తెగరిచ్చిపోయి మాట్లాడేస్తున్నావు. నోరు ముయ్యి. ఎలక్షన్ల ముందు పవర్ లోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడుగా మీ జగనన్న. పవర్ లోకి వచ్చేకి ఏం చేసాడో చెప్పు. బెల్ట్ షాపులు, భూములని కొత్త కొత్త బ్రాండ్లు పెట్టేసి మీ నాన్న పొట్టను పెట్టుకున్నాడు కదూ. ఆ బాధతోనే అప్పుడప్పుడు కొద్దిగా నేను కూడా పుచ్చుకుంటున్నాను. లేకపోతే ఇది వరకు తాగేదాన్ని ఏంటి? సరేలే ఇంకా ఆపవే.